రాష్ట్రానికి ఒక చీడపురుగులా మారినటువంటి, రాష్ట్రానికి కీడు తలపెట్టేటువంటి, మనకి పనికిరానటువంటి రెడ్ బుక్ని కూడా రేపు భోగి మంటల్లో దగ్ధం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది ఎర్రగొండపాలెం నుంచి. ఎందుకంటే ఇక్కడ ఎర్రగొండపాలెంకి ఇంకో పేరు కూడా ఉంది, పులివెందుల 2 అని. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జగనన్న వైపు నిలబడి, నిజం వైపు నిలబడి పోరాడేటువంటి యోధులు. మరి ఇదే కరెక్ట్ ప్లేస్ అనిపించి ఇక్కడి నుంచే పిలుపునివ్వడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెడ్ బుక్ వల్ల ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఈరోజు రైతులు కూడా ఎక్కడ సంతోషంగా లేదు. రైతుల పండుగగా చెప్పుకునేటువంటి సంక్రాంతి రోజున రైతు సంతోషంగా లేకపోవడం అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలోని రైతులు ఉన్నారు. ఇంకొక 2 సంక్రాంతులు మాత్రమే, ఆ తర్వాత ఖచ్చితంగా అందరి మొహాల్లో చిరునవ్వు వెళ్లి విరుస్తుంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ఇంకొక 2 సంక్రాంతులు మీ మొహల్లో చిరునవ్వు ఉండకపోవచ్చు గాక. ఈ భోగి మంటలకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ రోజున రాష్ట్రంలో అడ్డంగా మనకున్నది, రాష్ట్రానికి ఒక పెద్ద కీడుగా మారింది రెడ్ బుక్. తగలింది రెడ్ బుక్ భోగి మంటలో వేసి రెడ్ బుక్ ను కాల్చేద్దాం. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల పెద్దిరెడ్డి నితిన్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, జోగి రమేష్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఎలా ఉందంటే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో కోడిని కోసిన కేసు, కేక్ కట్ చేసిన కేసు. మేడం మీ వాయిస్ సూపర్ మేడం.